అనంతపురం నగరంలోని ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఇవాళ ఉదయం నుంచి ప్రారంభించారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో అలంకరణలో రాధాకృష్ణులు పెద్ద ఎత్తున వేడుకలు జరగనున్నాయని ఇవాళ ఉదయం 4:30 నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. విశ్వశాంతి మహాయజ్ఞం, ఉట్టి ఉత్సవం, రాత్రి ఉంజల సేవ నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. రేపటి రోజు రాధాకృష్ణులకు మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు చెప్పారు. రాత్రి 11 గంటల సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభు పాదాల విశేష స్మరణ, మహాకుంభాభిషేకం, సాయంత్రం నగర సంకీర్తన జరుగుతాయని వెల్లడించారు. చిన్నారులను శ్రీకృష్ణ గోపికల వేషధారణలో అలంకరించి వేడుకల్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఒక కృష్ణాష్టమిని ఆచరిస్తే 30 కోట్ల వైకుంఠ ఏకాదశిని ఆచరించినట్టేనని వారు అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది రేపటి రోజులు కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలని, వీలున్న ప్రతి ఒక్కరూ ఇస్కాన్ మందిరాన్ని సందర్శించాలని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ శుభాకాంక్షలు. మన ఇస్కాన్ మందిరంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే చేస్తున్నామో అదేవిధంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు చాలా ఘనంగా చేస్తున్నాము. సో అనంతపురం పుర ప్రజలందరూ కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనాలనేసి సమన్వయంగా అందరినీ కూడా కోరుకుంటున్నాము. తర్వాత ముఖ్యంగా రేపు స్వామివారికి చాలా ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం 11 గంటలకు తులసి అర్చన జరుగుతుంది. తర్వాత సాయంత్రం 5 గంటలకు గరుడ వాహన సేవ, తర్వాత ఉట్టి కార్యక్రమం, ఆ తర్వాత తెప్పోత్సవం, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత నైట్ 11 గంటలకు స్వామివారికి చాలా ఘనంగా అభిషేకం జరుగుతుంది. పంచామృతాలతోనూ, తర్వాత పుష్పాలతోనూ, తర్వాత ఎన్నో హారతులతోనూ ఈ విధంగా చాలా ఘనంగా జరుగుతుంది. ఎందుకంటే మనకు శ్రీకృష్ణుడు అర్ధరాత్రి ఆవిర్భవించాడు కాబట్టి స్వామి, అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటున్నాము. అందరూ కూడా చాలా మందికి మీకు సుపరిచితమే. ప్రతి కృష్ణాష్టమి ఎంతో ఘనంగా చేస్తున్నాం మనము. సో మీరందరూ కూడా రావాలని కోరుకుంటున్నాము. తర్వాత ఒక్క కృష్ణాష్టమిని పాటిస్తే 20 కోట్ల ఏకాదశులు చేసిన ఫలితం వస్తుందనేసి మనకు శాస్త్రవచనం. సో మీరందరూ కూడా పాటించండి. ప్రజలందరూ కూడా వాళ్ళ శక్త్యానుసారం ఇళ్లలో కూడా పూజలు చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. నామస్మరణ చేయండి, భగవద్గీత పారాయణ చేయండి. ఇవన్నీ చేయడం ద్వారా కృష్ణునికి మనం చాలా దగ్గరగా గడిపిన వాళ్ళం అవుతాము. 27వ తారీఖున ఇస్కాన్ సంస్థ సంస్థాపక ఆచార్యులైనటువంటి భక్తి వేదాంత స్వామి వారి ఆవిర్భావ దినోత్సవం అన్నమాట. ఇది తిథి ప్రకారం జరుగుతుంది కాబట్టి ప్రతిసారి కృష్ణాష్టమి తదనంతరం ఖచ్చితంగా మన భక్తి వేదాంత స్వామి వారి ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. ఆ రోజు కూడా మధ్యాహ్నము అభిషేకం ఉంటుంది ఆచార్యుల వారికి. తర్వాత అన్నప్రసాదం ఉంటుంది అందరికి కూడా. మీరందరూ కూడా భక్తులందరూ కూడా ఈ 2 కార్యక్రమాలలోనూ ఖచ్చితంగా పాల్గొనండి. చాలా విశేషమైన కృపను, భగవంతుని యొక్క కృపను పొందగలుగుతారు మీరందరూ కూడా. सकलके शुभेच्छा अभिनंदन जन्नते हैं जे आप सब जन्माष्टमी आ जाओ, अच्छा है। जन्माष्टमी राधा के जन्म, कृष्ण के जन्माष्टमी है, तो जन्माष्टमी सब आ जाइए। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। कृष्ण चंद्र भगवान की जय, राधा रानी की, शिला प्रभुपाद गुरुदेव की जय। शुभ शुभ जन्माष्टमी की, जनित गौर पे बलंदे हरे बोल।